హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. నేను మీ లక్ష్మిని. నేను మొన్న ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా! గణపతి హోమం తర్వాత నెక్స్ట్ డే నైట్ మేము తిరుపతికి బయలుదేరామనమాట. అసలా స్వామివారి పిలుపు అలా వచ్చిందో లేదో ఇంకా ఆలస్యం చేయకుండా ఎళ్ళిపోయామనమాట. సో, మేమైతే టికెట్స్ అవైతే దొరికాయి కానీ రూ. 300 దర్శనం టికెట్స్ దొరికాయి గానీ రూమ్స్ అయితే అవైలబుల్‌గా లేవనమాట. అది బాగా మంత్ వచ్చేసి జూన్ మంత్ కదా! అసలు ఫుల్ ఫ్లోటింగ్ ఉందనమాట. అంతా గుడి అంతా ఫుల్ రష్ అనమాట. సో, ఇంటి దగ్గర ఏంటంటే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షమే లేదు. కానీ మేము స్టార్ట్ అయ్యి బస్ ఎక్కేసిన తర్వాత ఫుల్ వర్షం అనమాట. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్ కోసం నేను మెడిసిన్స్ కూడా వాడతానన్న విషయం ఇంతకుముందు వీడియోలలో గూడా చాలా సార్లు చెప్పాను. నేను అలా జర్నీ చేస్తున్న అంత ఇబ్బందులైనా సరే, అమ్మో! నేనింకా స్వామిని చూస్తున్నాను. నా కళ్ళారా ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాను అని అనిపిచ్చింది. ఏదన్నా ఎవరైనా తిరుపతి వెళ్ళాము అని చెప్పిన యూట్యూబ్‌లో అవి చూసిన నా మనసంతా అసలెంతో బాధగా అనిపిచ్చేది. నేనెప్పుడు వెళ్తాను ఆ స్వామి దగ్గరికి అని అనిపిచ్చేదనమాట. సో, ఆ టైం వచ్చేసరికి ఇక కళ్ళల్లో నీళ్ళండి ఆనంద బాష్పాలో తెలీదు. లేకపోతే బాధతో వచ్చినాయో తెలీదు కానీ, సో, ఆ తిరుపతి కొండ మీద అంటే మనం తిరుపతి నుంచి పైన తిరుమల కొండ మీద కాలు పెట్టగానే అసల ఫీలింగ్ అదంతా అసలు వేరే అనిపిస్తుంది. అసలు చెప్పలేమనమాట. అది మాటల్లో చెప్పేదే కాదు. ఆ స్వామిని ఎన్ని సార్లు ఆ స్వామి గురించి చెప్పుకున్నా, ఎన్ని సార్లు ఆ స్వామిని చూసినా అది తనివి తీరదనమాట. ఇంక తిరుపతి బస్ స్టాండ్‌లో మేము అక్కడ దిగేసిన తర్వాత పక్కనే కొండపైకెళ్ళే తిరుమల బస్సులున్నాయి. అవి ఎక్కేసాము. బస్‌లో కూర్చున్నాక చిన్నప్పుడుది ఒక విషయం గుర్తొచ్చింది. బస్సు డ్రైవర్ అప్పట్లో మేము చిన్న పిల్లలంలెండి. అప్పట్లో డ్రైవర్ ఏం చేసేవారంటే బస్ కదిలే ముందు గోవిందా, గోవిందా అని అంటే గాని బస్ కదిలేది కాదనమాట. సో, అంతా కాలం మారిపోతుంది కదండీ! సో, ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్